కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేశారు. మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ను లాంచ్ చేశారు. సాధారణంగా ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేయడము ఇదంతా పెద్ద ఇష్యూ కాదు, కానీ దీనికి కారణం ఏమై ఉంటుంది అనేదే ప్రశ్న. దీనికి కారణాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అబ్జద్ దీపకే ఆయన ఒక ఇమేజ్ షేర్ చేస్తూ చెప్పాడు. ఏంటి అంటే, బీజేపీని మించిన ఫాలోవర్స్ కాక్రోచ్ జనతా పార్టీ CJPకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రావడమే ఇందుకు కారణము అని. భారతీయ జనతా పార్టీకి ఇన్స్టాగ్రామ్లో 87 లక్షల ఫాలోవర్స్ ఉంటే, మీకు కాక్రోచ్ జనతా పార్టీకి 1 కోటి మంది అయిపోయారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 1,30,00,000 ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఎందుకంటే అధికారికంగా బీజేపీ ఒకే తక్కువ ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా తక్కువ ఉన్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని దాటిందో వెంటనే ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయింది. ఈ రెండు ఒకదానికోటి కొరిలేషన్ కనబడుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఒక బోస్టన్లో చదువుకుంటున్న అభిజిత్, ఒక MS పబ్లిక్ రిలేషన్ చదువుతున్న ఒక యువకుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్టివిస్టులను కాక్రోచ్లతో పోలుస్తూ చేసినటువంటి కామెంట్కు ఒక సెటైర్గా మొదలుపెట్టారు. సో దానికి చాలా హ్యూమర్ ఉంది, సెటైర్ ఉంది, పొలిటికల్ డిస్కోర్స్ ఉంది. ఇది యువతలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్కి ఒక సింబల్గా మారిపోయింది. మీకు జెన్ జీ అండ్ యూత్ రెస్ట్లెస్నెస్ మనకు ప్రపంచమంతా కనబడుతోంది. నేపాల్లో చూసాం పెద్ద మూమెంట్, శ్రీలంకలో చూసాం అర్గాలియా మూమెంట్, బంగ్లాదేశ్లో చూసాం. వీటి వెనకాలన్న రాజకీయ శక్తులు వేరువేరు కావచ్చు, వాళ్ళ స్వభావం వేరువేరు కావచ్చు, దాని ఫలితాలు కూడా వేరువేరుగా రావచ్చు. కానీ అండర్ కరెంట్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్. ఈ వ్యవస్థ మా మాట వినిపించుకోవడం లేదు, మా సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్ గురించి, మీకు పేపర్ లీక్స్ గురించి, ప్రభుత్వాలు రాజకీయ పార్టీల అకౌంటబిలిటీ లేకపోవడం గురించి, మీరు మమ్మల్ని గుర్తించడం లేదు అంటూ ఈ ఉద్యమాలు మొదలయ్యాయి. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అని ప్రకటించుకున్నారు. వాళ్ళ డిమాండ్లు కూడా నేను చెప్పాను, చాలా ఆసక్తికరమైన డిమాండ్. పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ళ దాకా పోటీ చేయకూడదు, చీఫ్ జస్టిస్గా రిటైర్ అయితే రాజ్యసభకు నామినేట్ చేయకూడదు, క్యాబినెట్లోనూ పార్లమెంట్లోనూ మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి, ఏదైనా లెజిటిమేట్ ఓటర్ను ఓటు హక్కు తీసేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ మిశ్రా పైన UAP అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు పెట్టాలి. సో ఇలాంటి డిమాండ్లన్నీ పెట్టారు అందులో. సో ఈ యూత్ ఫ్రస్ట్రేషన్ విత్ ద పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్ ఒక్కసారిగా ఆన్లైన్ రెవల్యూషన్గా మారింది. దీనికి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆడయ్యారు. మీకు ప్రశాంత్ భూషణ్ లాంటి యాక్టివిస్ట్ అడ్వకేట్ నేను కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మైత్రా, కీర్తి ఆజాద్, మహువా మైత్రా, ప్రశాంత్ భూషణ్ ఆన్లైన్ హ్యూజ్ ప్రజెన్స్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా మీకు ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సో ఒక ఆన్లైన్ సటైర్గా, హ్యూమర్గా మొదలై ఒక యువతరంలో పిల్లుబుక్కుతున్న అశాంతికి వ్యక్తీకరణగా అధికార వ్యవస్థల్ని ప్రశ్నించే ఒక బలమైన ఉద్యమ సాధనంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపాంతరం చెందింది. లెట్ us hope ఇదొక సివిల్ సొసైటీ యాక్టివిజంగా ముందుకు వస్తుందని. ఎందుకంటే నేను చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు అన్న రోజే యువర్ ఆనర్ వీఆర్ కాక్రోచెస్, యువర్ ఆనర్ మేము బొద్దింకలమే అని చెప్పి ఒక వీడియో పెట్టాను. చాలా హ్యూజ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అని కూడా పెట్టాను. కానీ అర్థం కావాల్సిందంటే, ఆన్లైన్లో యువతరం ఫ్రస్ట్రేషన్ను అడ్డుకోవటానికి మీరు ఎక్స్ పైన, ఇన్స్టా పైన, యూట్యూబ్ పైన అధికారంలో ఉన్నవారు ఒత్తిడి తెస్తే సమస్య పరిష్కారం కాదు. ఆ అశాంతికి, ఆ నిరాశ నిస్పృహలకు కారణాలను వెతికి ఆ కారణాలను అడ్రస్ చేయాలి. ఇలా
భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తాం, ప్రభుత్వానికి అధికారం ఉంది కనుక మేము ఈ ప్లాట్ఫామ్ వినతి చేస్తామంటే లాభం ఏంటి? ఇప్పటికే రవీష్ కుమార్, ధ్రువరాటి లాంటి వారి యూట్యూబ్ అకౌంట్లకు వ్యూస్ తగ్గేలా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయింది. వాళ్ళకు రికమెండేషన్ ద్వారా వచ్చే వ్యూస్ను గణనీయంగా తగ్గించారు. రికమెండేషన్ అంటే యూట్యూబ్ మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు మరో వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో ఆ రకంగా ఇండిపెండెంట్ సివిల్ సొసైటీ వాయిసెస్ను స్టైఫిల్ చేయాలని చూస్తే ఇది ప్రజాస్వామిక యుగం, ఇది సాంకేతిక యుగం, ఇది ఒక డిజిటల్ యుగం. అందుకే ఇది ఒక డిజిటల్ ఫినామినన్గా మారిపోయింది. ఒకప్పటి రోజులు కావు. ఇది యంగర్ జనరేషన్, జెన్జీ రెవల్యూషన్ చూస్తున్న యుగం. అది ప్రభుత్వాలు మర్చిపోతే వాళ్ళకే నష్టం.